బైబిల్ నుండి చిన్నపిల్లలకు అద్భుత కథలు. 14వ కథ, యోసేపు బానిసాగుట. ఆదికాండము 37వ అధ్యాయము 13 నుండి 36 వచనాలు. ఒకరోజు యోసేపు సహోదరులు సుదూర కొండ ప్రాంతమునకు గొర్రెలతో వెళ్ళిరి. తన అన్నలను దర్శించి రమ్మని యోసేపును పంపుటకు యాకోబు నిశ్చయించుకొనెను. అతడు కొండ ఎక్కుచున్నప్పుడు దూరము నుండి అతని సోదరులు అతన్ని చూచి అతనిని చంపుటకు ప్రణాళికను ఆలోచించిరి. వారు అతనిని చంపి అతని శవమును బావిలో పడివేసి యోసేపును క్రూర మృగములు చంపినని వారి తండ్రితో చెప్ప నిశ్చయించుకొనిరి. అందుకు పెద్దవాడైన రూబేను, మనమతనిని చంపవద్దు, బావిలో పడవేసినచో ఆకలితో కొన్ని దినములకు చనిపోవునని చెప్పెను. రూబేనునకు తన సోదరుని చంపుటకు ఇష్టము లేదు. తరువాత అతనిని రక్షించవచ్చని అనుకొనెను. దానికి సహోదరులందరూ అంగీకరించిరి. యోసేపు వచ్చిన వెంటనే అతనిని బలవంతముగా లాగి యాకోబు ఇచ్చిన అంగీని తీసివేసి అతనిని బావిలో పడద్రోసెను. ఆ తరువాత వారు తినుటకు ప్రారంభించిరి. వారు భోజనము చేయుచుండగా కొందరు వర్తకులు ఒంటెలపై సుగంధ ద్రవ్యములు ఇతర వస్తువులు ఐగుప్తులో విక్రయించుటకు వచ్చుచుండిరి. వారిని చూడగానే ఒక సోదరునికి ఒక ఆలోచన వచ్చెను. మనము యోసేపును చంపుటకు బదులుగా ఆ వర్తకులకు అమ్మివేయుదము. ఈ విధముగా అతనిని చంపకుందుము. అతడు మనకు సోదరుడు అని చెప్పెను. మిగిలిన వారందరూ దానికి ఒప్పుకొనిరి. తరువాత యోసేపును బావిలో నుండి తీసి వర్తకులకు అమ్మివేసిరి. వారి సోదరులు ఇంటికి వచ్చిన పిదప గొర్రె రక్తములో ముంచిన యోసేపు అంగీని యాకోబునకు చూపించెను. సోదరులలో ఒకడు, తండ్రి, నీవు యోసేపునకు ఇచ్చిన అంగీ ఇదే కదా అని అడిగెను. ఆ మాట వినిన వెంటనే యాకోబు నిట్టూర్చి ఇట్లనెను, అవును, నేనిచ్చిన అంగీ ఇదియే. ఒక క్రూర మృగము అతనిని చంపియుండవచ్చును అనెను. యాకోబు తన ప్రియ కుమారుడు చనిపోయెనని విచారించి దుఃఖపడెను. ఏదియు అతనిని ఇంకా ఓదార్చలేకపోయెను. తన జీవితమంతా చనిపోయిన తన కుమారుని కొరకు బాధపడవలసినదే అని తలంచెను. అయితే యోసేపు చనిపోలేదు. అతడు ఐగుప్తుకు వెళ్ళు మార్గములో నుండెను. దేవుడు ఆయనను ప్రతి ఆపద నుండి కాపాడెను. కాబట్టి మన జీవితంలో ఎన్నో సమస్యలు మనకొస్తాయి. మనకి దేవుడు మనల్ని ఆధిక్యతలో ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అని అనుకున్నప్పుడు మన సోదరులు, మనవారు, మన రక్త సంబంధికులే మనల్ని బయట వారి కంటే ఎక్కువగా ఇబ్బంది పెడతారు. కానీ దేవుడు మన పట్ల ఉంచిన ప్రణాళిక వైపు మనం ముందుకు సాగాలి. ఆమెన్.